సేవకస్య సకలార్థ సంపదః సద్దనోతి వచనాంగమానసైః త్వాం మురారే హృదయేశ్వరీం భజే. దేవదేవుని చింతించు దినము దినము అని ఏ రోజు మంచిది ఏ రోజు చెడ్డది అన్న మీమాంసే అక్కరులే. ప్రతిరోజు విలువైనది, ప్రతిరోజు కాలస్వరూపం. కాలం చాలా విలువైనది. మనం ఆభరణాలకు అలాగే వీటన్నింటికి ప్రాధాన్యత ఇచ్చి ఇవన్నీ విలువైనవి అనుకుంటాం. కానీ అసలు విలువైనటువంటిది ఏమిటి అంటే కాలం అన్నింటికంటే విలువైనటువంటిది. కాబట్టే ఆయురు నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్భక్షకః లక్ష్మీ స్తోయ తరంగ భంగ చపలం విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం కరుణయాత్వం రక్ష రక్ష. అధునా భగవత్పాద శంకరులు చక్కటి స్తుతి చేస్తూ కాలస్వరూపాన్ని మనకు వివరణ చేసినారు. కాబట్టి ప్రతిరోజు దైవ స్మరణతో, దైవ చింతనతో, భగవంతుని యొక్క కథలతో, భగవద్ ఆరాధనతో మనకు గడవాలి. లక్ష్మి అంటే ఐశ్వర్యము అనుకుంటారు చాలా మంది. అసలు లక్ష్మి అంటే సంతోషము అని అర్థం. లక్ష్మి అంటే మానసిక ప్రశాంతత. లక్ష్మి అంటే మానసిక పరిపక్వత. ఇవి ఎప్పుడు ఎవరు అర్థంలోకి తీసుకోరు. దేవీ భాగవతంలో కనుక మీరు చూస్తే, దేవీ భాగవతంలో నవమ స్కంధంలో మీకు ఈ చరిత్ర ఉంది, లక్ష్మీ చరిత్ర ఉంది. సాధారణంగా లక్ష్మి అంటే మనం ఐశ్వర్యం అనే అర్థంలోనే చూస్తాం. కానీ లక్ష్మి అంటే మానసిక ప్రశాంతత, లక్ష్మి అంటే సంతోషం, లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. కాబట్టి ఆనందానికి డబ్బుకు సంబంధం లేదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సి. డబ్బు ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి లక్ష్మి అంటే లోకంలో ఇప్పుడు ఏమైపోయింది అంటే కేవలం అమ్మవారిని ధనస్వరూపంగానే భావన చేస్తున్నాం. అందుకే ప్రతివాడు లక్ష్మి కావాలనుకుంటాడు. కానీ అసలు లక్ష్మి ఏమిటి అన్నటువంటి విషయాన్ని దేవీ భాగవతం చెబుతూ మీకు అమ్మవారి స్వరూపాలు లజ్జ, పుష్టి, తుష్టి, క్షమ, ఆనందం, శాంతి, యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి ఇది కావాలి, శాంతి కావాలి. ఇప్పుడు లోకంలో అందరూ కూడా అడిగేది ఏమిటి అంటే స్వామి అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు స్వామి, అన్నీ ఉన్నాయి స్వామి ఆనందం లేదు స్వామి, అన్నీ ఉన్నాయి కానీ నిద్ర రావట్లేదు స్వామి. ఇవి రావటానికి ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇవి వస్తాయి అన్నదే మనకు పురాణ సాహిత్యం చెప్పింది. అందుకే దీర్ఘ సత్రయాగాన్ని మొదలు పెట్టినటువంటి శౌనకాది మహర్షులు డబ్బు కోసం యాగాన్ని మొదలు పెట్టారు. కలియుగ ఆరంభంలోనే వీళ్ళందరూ ఒక చోట చేరి వీరందరి ప్రశ్న ఏమిటి అంటే దుఃఖం లేకుండా సంతోషంగా ఉండటం ఎలా? ఇది అసలైనటువంటి డెస్టినేషన్. మన గమ్యం ఎక్కడికి అంటే మన గమ్యం ఏదో విపరీతంగా వేల కోట్లు సంపాదించడం మన గమ్యం కాదు. మన గమ్యం ఏమిటి అంటే దుఃఖరహితమైన స్థితిని పొందడం ఎలా, దుఃఖము నుంచి విడిపడటం ఎలా. అసలైన భాగ్యవంతుడు ఎవరు అంటే భర్తృహరి చెప్తాడు, సతు భవతు దరిద్ర యస్య తృష్ణా విశాల. ఎంత చక్కటి మాట. ఎవడు ధనవంతుడు ఎవడు దరిద్రుడు అంటే ఎవడికైతే విపరీతమైన తృష్ణ ఆశ ఉంటుందో వాడికంటే దరిద్రుడు ఎవడు ఉండడు ప్రపంచంలో. ఎవడికైతే తృప్తి ఉంటుందో వాడిని మించిన ధనవంతుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. కాబట్టి వరలక్ష్మి వ్రతం ఏం చెబుతుంది అంటే
వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం అందరూ లోకంలో అనుకునేటువంటిది ఏమిటి అంటే వరలక్ష్మి. అందుకే ఇప్పుడు చూడండి, మామూలుగా ఇవాళ కాలంలో ప్రతి వారు నేను వైభవలక్ష్మి చేస్తా, నేను ఇంకోటి చేస్తా అంటే వీళ్ళందరి లక్ష్యం ఏమిటి అంటే అంతులేని సంపాదన రావాలి. అంతులేని సంపాదన రావటం కాదు, వచ్చిన సంపాదనను మనం మన శరీరంతో ఎంత అనుభవించామో, ఎంత తృప్తిగా ఉన్నామో, ఎంత ఆనందాన్ని పొందామో, ఈ మూలమైన విషయాన్ని విడిచిపెట్టి ఏముంది లాభం? కడుపు నిండా తిన్నాము అంటే మరల మీరు బంగారు పల్లెల్లో వజ్ర వైడూర్యాలతో తీసుకొచ్చిన బర్ఫీని పెట్టినా తినలేరు. ఎందుకంటే నీ జీవుడు చల్లబడ్డాడు, నీ జీవుడు తృప్తి పడ్డ తర్వాత ఆకలి తీరిన తర్వాత అక్కడ అమృతం పెట్టిన చాలు మనకు తినబుద్ధి కాదు. ఇది ఎలాగైతే ఇది రోజు కలుగుతుంది, ఈ స్థితి డబ్బులో కలగాలి. ఈ స్థితి ఇక చాలు అన్న స్థితి కలిగిందా, ప్రపంచంలో వాడే నిజంగా అంబానీ, వాడే లోకంలో బఫెట్, వాడే మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్, వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళ పేర్లు మనం చెప్పుకొని కుబేరులు, ఎందుకంటే కుబేరుడి పేరు చెప్తే వాళ్ళ ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్తే అందరికీ తెలిసిపోతుంది. కానీ వీళ్ళందరి వెనక ఉన్నటువంటిది ఎవరు అంటే లక్ష్మి. లక్ష్మి అంటే అందుకే డబ్బు ఎప్పుడు లక్ష్మి కాదు. లోకంలో అర్థం మార్చేశారు. దేవీ భాగవతంలో చెప్పినటువంటి మాట, దీర్ఘసత్రయాగాన్ని పొందినటువంటి ఈ శౌనకాది మహర్షులు సూతుల వారిని కూర్చుండబెట్టుకొని వాళ్ళు అడిగింది ఏమిటి అంటే, స్వామి వచ్చేది కలియుగం, కలియుగంలో ఏముంటుంది? కలియుగంలో అన్నీ ఉంటాయి, కానీ ఒక సుఖం, ఒక ఆనందం తప్ప అన్నీ ఉంటాయి. గృహం ఎప్పుడు కూడా, గృహలక్ష్మి అన్నారు, గృహం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వాలి, ధార్మికమైన ఆలోచన ఇవ్వాలి, ధార్మికమైన బుద్ధిని ఇవ్వాలి. నేను పూజ చేస్తా అన్న ఆలోచన కలగాలి. నేను భోగాలు అనుభవిస్తా ఈ ఇంటికి వచ్చి అంటే ఆ ఇల్లు గొప్ప ఇల్లు కాదు. ఏ ఇంటికి వచ్చిన తర్వాత మన చిత్తానికి ధార్మికత, ధర్మబుద్ధి, ఆస్తిక్య బుద్ధి కలుగుతుందో అది నిజంగా ఉత్తమమైన మణిద్వీపము అంటారు. కాబట్టి మణిద్వీపం కావటానికే, అమ్మవారిని మణిద్వీపంలో ఉండటానికే మనం తెచ్చుకున్నాము. కావున ఈ నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులంతా కూర్చొని అడిగిన మాట ఏమిటి అంటే, అమ్మా స్వామి, మాకు దుఃఖరహితమైన స్థితిని మేము ఎలా పొందగలుగుతాము, అది మాకు చెప్పండి చాలు అన్నాడు. అది చెప్పటానికే 18 పురాణాలు చెప్పాడు, అది చెప్పటానికే అనేకమైన వ్రతాదులు చెప్పాడు. అందుకే మీరు చూడండి, ఏ పురాణమైనా ఏ వ్రతమైనా ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చురానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. నైమిషారణ్యం ఏమిటి? నైమిషారణ్యం అంటే ఎక్కడ దుఃఖము తొలగిపోతుందో అది నైమిషారణ్యం, ఎక్కడ స్వార్థ బుద్ధి రాలిపోతుందో అది నైమిషారణ్యం, ఎక్కడ పరోపకార బుద్ధి ఉదయిస్తుందో అది నైమిషారణ్యం, ఎక్కడ లోక క్షేమాని కోసం మనం అహరహము తాపత్రయపడతామో అది నైమిషారణ్యం, ఎక్కడైతే దేవతలంతా కలిసి తృప్తిగా నాట్యం చేస్తారో అది నైమిషారణ్యం, ఎక్కడ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అరిషడ్ వర్గం అనేటువంటిది ప్రవేశించదో అది నైమిషారణ్యం, ఎక్కడ ప్రకృతిని దైవస్వరూపంగా భావన చేస్తూ గాలిని, నిప్పును, నీరును, నేలను అన్నింటినీ దైవంగా భావన చేస్తామో అది నైమిషారణ్యం, ఎక్కడైతే నేను అనేటువంటి పగిలిపోయి కేవలం ఉన్నది పరమాత్మ అనేటువంటి సోహం భావన కలుగుతుందో అది నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో కూర్చొని, అందుకే మనం అక్కడికి వెళ్ళాలి. ఇది గమ్మత్తేమిటి అంటే, మనం ఏం చేస్తామంటే మన ఆలోచన, మన పద్ధతులన్నీ మారిపోయాయి కదా. ఇవాళ నైమిషారణ్య క్షేత్రాన్ని కూడా మనం మార్చేశాం. నైమిషారణ్యం చూడండి, ఒకప్పుడు నైమిషారణ్యం 70లో ఎలా ఉండేది, 80లో ఎలా ఉండేది, 2024లో ఇప్పుడు మీరు నైమిషారణ్యం వెళ్ళండి లక్నో దగ్గర మామూలుగా లేదు. ఎందుకంటే మనమందరం అక్కడికి వెళ్ళి నైమిషారణ్యాన్ని అరణ్యం అనేది తీసేసి నైమిష నగరం చేసేసాం. రణగొణ ధ్వనులు, అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది ఇప్పుడు విపరీతంగా. కొన్నదంతా తెలుగు వాళ్ళే,
తెలుగువాడు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ రియల్ ఎస్టేట్. అమెరికాలో కూడా మనం వచ్చేసేసి ఇది తూర్పు ఇది పడమర అని వాళ్లకు తెలియని వాస్తులు కూడా చెప్పేసేసి ఎవరైనా తూర్పు వైపు అడిగితే వెంటనే వాడు తక్కువ రేటు పెంచేస్తాడు, దక్షిణం వైపు రేటు తగ్గించేస్తాడు. అంటే ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలాగైనా మార్చగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు తెలుగువాడే. కానీ ప్రపంచాన్ని మార్చి వేదాంతం వైపు కూడా పరుగులెత్తించేటువంటి జ్ఞానులు కూడా తెలుగునాటనే ఉన్నారు. కాబట్టి రఘు గారు నిజమే, ఎందుకంటే వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు, ఒక ఋషి చేసే పనే చేస్తున్నారు, ఒక మహర్షి చేసే పనే చేస్తున్నారు. అది కావాలి అంటే ఆర్ష చింతన, దైవిక చింతన, దైవ ధ్యానం ఇది కావాలి. కాబట్టి నైమిషారణ్యంలో కూర్చొని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అడిగారు. ఏమిటి అంటే, అయ్యా స్త్రీలకు సర్వ సౌభాగ్యము ఎలా కలుగుతుంది, ఆ వ్రతం చెప్పండి అన్నారు. ఇక్కడ సౌభాగ్యము అంటే కూడా మరలా చాలా అర్థాలు ఉన్నాయి. సౌభాగ్యము అంటే ఏమిటి? సౌభాగ్యము అంటే కుటుంబమును చూచుకోవటమే సౌభాగ్యము, పుత్ర పౌత్రాదులతో వృద్ధి పొందడమే సౌభాగ్యము. ఇద్దరు కూడా కలిసి ధర్మ అర్థ కామములు చక్కగా ఆచరించి తురీయమైనటువంటి మోక్షాన్ని కోరుకోవటమే సౌభాగ్యము. కాబట్టి ఆ సౌభాగ్యం గురించి ఇక్కడ వారు ప్రశ్న వేస్తే దానికి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చెప్పారు. ఏమిటి? లోకంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని కూర్చుండబెట్టి చెప్పినటువంటి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం ఏమిటో నీకు నేను చెబుతాము అన్నారు. అప్పుడు ఆ వ్రతం ఏమిటి, ఆ విధానం ఏమిటో ఇక్కడ లోకంలో ప్రతిదీ కూడా పార్వతీ పరమేశ్వరులతోనే చెప్పిస్తారు. ఏదైతే విశేషం ఉంటుందో పరమేశ్వరుడు చెప్పాలి, పార్వతి వినాలి. విష్ణు సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత కూడా పార్వతీదేవి అడిగింది, ఆవిడ ఈ కలియుగంలో ఈ 2020 తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ బద్ధకాలు ఎక్కువైపోతాయి స్వామి, వీళ్ళు విష్ణు సహస్రనామము పూర్వపీఠిక ఉత్తరపీఠిక చదవలేరు, ఒకవేళ చదివినా కూడా షార్ట్ కట్ మెథడ్ లో ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగేటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి ముందే అడిగేస్తున్నా అని ఇప్పుడు కాదు, యుగ ఆరంభంలోనే ఆ తల్లి అడిగిందట. మహాభారత కాలంలోనే ఆ తల్లి అడిగింది ఏమని, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. అమ్మవారు అడిగింది, తల్లి అడుగుతుంది ఎప్పుడు కూడా తండ్రిని. కొడుకులకు ఏం కావాలో తండ్రి తెలుసుకోడు, తల్లి తెలుసుకుంటుంది. మా పిల్లలు శాస్త్రకడ మెథడ్లో పుణ్యం ఎలా వస్తుందో అడుగుతున్నారు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, అతి లఘువుగా విష్ణు సహస్రనామాన్ని ఎలా చెయ్యాలో చెప్పండి. ఇవంతా ఈ విశ్వం విష్ణును వశంకారు భూత భవ్య భగవత్ప్రభు అబ్బో ఇవన్నీ మేము చేయలేము, ఇంత ఓపికలు లేవు. ఎప్పటివరకు కూడా చాలా మంది రోజు ఫోన్లు చేస్తూ ఉంటారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు మమ్మల్ని రోజు అడుగుతూ ఉంటారు. ఏమిటి? అక్కడ కొట్లాడతారు, ఇక్కడ తల్లిదండ్రులకు ఫోన్లు వస్తాయి, వీళ్ళు అడుగుతారు, వీళ్ళు మాకు ఫోన్ చేస్తారు. స్వామి ఏమైనా చెప్పండి, జాతకం మారిందా అంటే ఎందుకు టెన్షన్ పడతారమ్మా, జాతకం మారిందా? జాతకాలు ఏం కాదమ్మా. కాదండి వాళ్ళకు మరి వెంటనే పూజ చెప్పేస్తాం. వాళ్ళు చేయలేరండి, మేమేమైనా చేస్తాము. పూజ చెయ్యలేరు, ఇంకోటి చెయ్యలేరు. ఎందుకు? ఓపిక లేదండి, అస్సలు ఓపిక లేదు. ఇలా వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, వెంటనే అమ్మవారు ఆ కుడి చెయ్యిలోంచి రత్నాలు కురిపించాలి. ఇవాళ చాలా మంది కోరుకునేదే. కానీ కాదు, ఎప్పుడు కూడా ప్రకృతి ఒప్పుకోదు. తల్లి గర్భంలో శిశువుగా రూపుదిద్దుకోవటానికి 9 నెలలు పడుతుంది. ఒక భూమిలో పాతిన విత్తనం మనకు ఫలాలు ఇవ్వటానికి కాలం అనేది వేచి ఉండు అని చెబుతుంది. కర్మఫలం తీరేదాకా కాలం ఏమీ చేయలేదు. కాబట్టి కర్మఫలాన్ని అనుభవిస్తేనే అది క్షయమవుతుంది. ఈ చిన్న విషయాన్ని కూడా తెలియక ఇన్స్టెంట్ పుణ్యం కావాలి, ఇన్స్టెంట్ ఫలం కావాలి అంటే ఎప్పుడు కూడా రాదు. అన్ని ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, కానీ పుణ్యాన్ని అలాగే మన కర్మను బాగుపరుచుకోవటానికి ఓపిక బాగా కావాలి. అందుకే అమ్మవారు అడిగిందట, ఏనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, చాలా షార్ట్ కట్ గా చెప్పండి అంటే ఈశ్వరుడు ఒకటే మాట చెప్పినాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎంత చక్కటి మాట ఈశ్వరుడు చెప్పినటువంటి మాట. అమ్మా, విష్ణు సహస్రనామం ఎవ్వరు రోజు చేసుకోలేకపోతే
3 సార్లు రామనామం చేయండి అంటారు. చాలా ఈజీ. కలియుగంలో శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పిన మాట ఇదే. ఏ నామం చేయాలండి, ఏ నామం చేస్తే తొందరగా జన్మ వస్తుంది, ఏ నామం చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ దేవత వారాహి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ 1 లో సాగుతున్నటువంటి దేవత ఎవరు? ఇప్పుడు దరిద్రం ఏమిటి అంటే ట్రెండింగ్ లో దేవతలు కూడా పెట్టేశారు మనం అందరం కలిసి. రాముడు చాలా ఓల్డ్ దేవుడు అండి, ఈశ్వరుడు చాలా ఓల్డ్ అండి, విష్ణువు చాలా ఓల్డ్ అండి, కొత్త దేవత ప్రత్యంగిర కొత్త దేవత, వారాహి కొత్తగా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి పడితే అందరూ వారాహి పట్టుకోవాలి. వారాహి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ జ్ఞానం అక్కర్లే మనకు. యూట్యూబ్ లో చెప్పాలి, మనం పట్టాలి, పూజ చెయ్యాలి, చేసింది స్టేటస్ పెట్టాలి, పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి, పోస్ట్ చేస్తే పుణ్యం వస్తుంది. ఇవే ఆ పుణ్యం చేసేటువంటి ఆలోచనలు. దేవతలను ఈ విధంగా చేయకూడదు. ఎప్పుడు కూడా వారాహి కాదు, రాముడండి. 24వ మహాయుగంలో పుట్టినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముడు ఈ కలియుగం ముగిసేదాకా, ఈ కల్పం ముగిసేదాకా దేవుడు ఎవరు ఈ జగత్తుకు అంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే రామభద్రుడు. విష్ణువుని అడగండి, శివుణ్ణి అడగండి, దేవతలందరిని అడగండి, వాళ్ళందరి నోట వచ్చేటువంటి ఏకైక నామం ఒక్కటే రామనామం. అందుకే శంకర భగవత్పాదుల వారు చెప్పినారు, రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ ముక్తి ఉపైతి జంతు కలౌయుగే కల్మషమానుషానాం అన్యత్ర ధర్మే ఖలునాధికార. కలియుగంలో ఏ నామం చెయ్యాలి, ఏ నామం చెయ్యాలి? వరాహి నామమా, ప్రత్యంగిరా నామమా, దుర్గా నామమా, ఈశ్వర నామమా, వెంకటేశ్వర నామమా? కాదు 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 కాదు. ఒకే ఒక్కటి. కలియుగ మానవులందరినీ తరింప చెయ్యటానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ పరంధాముడు రామచంద్రమూర్తి యొక్క రూపంలో 24వ మహాయుగంలో త్రేతాయుగంలో విలంబినామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్రంలో అతిథి దేవతాకమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఆ గురుచంద్రుల యొక్క సంయోగంలో పంచగ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా ఆ దేవదేవుడు ఆ కౌసల్యాదేవి యొక్క గర్భమున ఉదయించి మానవ జీవితం ఎలా సాగుతుందో, మానవుడు ఎలా కావాలో తాను ఆచరించి, మీరంతా ఆచరించి చూపమని సకలమైనటువంటి ధర్మాలను తాను ఆచరించి మనందరికీ ధర్మ ప్రబోధం చేయడానికి రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి రూపంలో ఆయన అవతరించి అయోధ్యలో బాలరాముడిగా ఈ రోజున మనందరికీ కూడా కనిపిస్తూ, పిచ్చి వాళ్ళారా ధర్మాన్ని ఆచరిస్తే మీరు రాములు అవుతారు, కానీ ధర్మాన్ని చెప్పుకుంటే రాముడు కాదురా, ధర్మం ఆచరించండిరా అని చెప్పటానికి అయోధ్యలో కూర్చొని మొదటి మోక్షధామం అయోధ్య మధురామాయ. కాబట్టి రామనామం చెయ్యాలండి. గుర్తుపెట్టుకోండి, కలియుగంలో ఏ దేవత నామం ఫలిస్తుంది, ఏ దేవుడ ఆరాధన అనుగ్రహిస్తుంది. కాశీలో కూడా విశ్వనాథ దర్శనం అయిన తర్వాత కూడా, మణికర్ణికా ఘాట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నిరంతరం వినిపించే నామం ఒక్కటే, రామనామ సత్యహే, రామనామ సత్యహే. అందుకే రామనామం చేస్తే లక్ష్మి మన ఇంట్లో అడుగుపెడుతుంది. రామనామం చేస్తే కష్టాలు పరిగెత్తుతాయి. రామనామం చేస్తే మరణించిన మనిషి లేచి కూర్చొని కలుగుతాడు. మృత సంజీవనం రామచరితం. కాబట్టి రాముని విడిచిపెట్టాం మనమందరం కూడా, కృష్ణుని విడిచిపెట్టాం. రాముడు జీవన మార్గాన్ని చూపినాడు, కృష్ణుడు బోధనా రూపమైనటువంటి మార్గాన్ని చూపినాడు భగవద్గీత ద్వారా. ఈ ఇద్దరిని విడిచిపెట్టి మనం ఇంకా పరిగెత్తేది ఎక్కడికి? కాబట్టి శాంతిని, సౌఖ్యమును, ఆనందాన్ని 14 సంవత్సరాలు వనంలో చెప్పులు లేకుండా ఆ నారచీరలు కట్టుకొని సంచారం చేసిన రాముని కంటే కష్టం మనం ఏమైనా పట్టామా చెప్పండి? నాకు చాలా కష్టాలు వచ్చాయండి, నాకు చాలా కష్టాలు వచ్చాయి. ఎక్కడొచ్చాయి కష్టాలు? కష్టం అనేటువంటిది మనస్సుకే వచ్చింది. అందుకే కష్టం వచ్చింది అంటే రాముని పట్టండి. ఇక మీ కష్టం నష్టమవుతుంది, కష్టం ఇష్టమవుతుంది. కష్టం ప్రేమించు. కష్టాన్ని ప్రేమిస్తే నువ్వు రాముడివి, కష్టాన్ని స్వీకరిస్తే నువ్వు రామభద్రుడి అవుతావు. కాబట్టి ఆ రామస్మరణ ఈశ్వరుడు చెప్పినాడమ్మా. విష్ణు సహస్రనామం రోజు చేయకపోతే, ఇక్కడ కూడా అర్థం చేసుకోండి, ఇంకేమిటి వాళ్ళ సంతోష్ కుమార్ శాస్త్రి గారు కూడా వచ్చి ఇక్కడ మాకు చెప్పేసినాడు, విష్ణు సహస్రనామం అక్కర్లేదు, రోజు 3 సార్లు రామ అనుకుంటే బాగుంటుంది, అయిపోయింది. ధర్మం ఎప్పుడు కూడా ఎలా చెప్తుంది అంటే ఆపద్ధర్మమని, మోక్ష ధర్మమని, విశేష ధర్మమని, సామాన్య ధర్మమని
ఇలా ధర్మం ఎప్పటికప్పుడు చాలా మార్పులు చూపిస్తుంది. సాధారణ ధర్మాన్ని విశేష ధర్మం కొట్టివేస్తే, విశేష ధర్మాన్ని ఆపద్ధర్మం కొట్టివేస్తుంది. ఏది విశేష ధర్మం, ఏది ఆపద్ధర్మం, ఏది మోక్ష ధర్మం, ఏది సాధారణ ధర్మం అనేటువంటి విచికిత్స మహాభారతంలో మనకు చెప్పారు. కాబట్టి రోజు విష్ణు సహస్రనామం చేశాం, ఈరోజు వీలుగా లేదు. అప్పుడు 3 సార్లు ఆపద్ధర్మంలో శ్రీరామ 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 అనుకుంటే విష్ణు సహస్రనామ పుణ్యం వస్తుంది. అంతేగాని టైం ఉన్నప్పటికీ కూడా ట్విట్టర్లో కాలం గడుపుతూ, వాట్సాప్ లో చూస్తూ, ఫేస్బుక్ లో గడుపుతూ 3 సార్లు రామారామ అనుకోని నేను గంట సేపు వాట్సాప్ చూస్తా అంటే నీకు పుణ్యం ఎక్కడికి కూడా రాదు. కాబట్టి భగవంతుడికి సమయం కేటాయించండి. భగవంతుడికి మాత్రమే సమయం కేటాయిస్తే జీవితంలో అది మీకు విలువైనటువంటిది. అందుకే ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి మార్గం ఇవాళ మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ, ఆ వరలక్ష్మి అంటే వరములిచ్చేటువంటి తల్లి. నిజంగా అక్కడ మీరు చారుమతి అనేటువంటి కుళ్ళిన దేశంలో చక్కగా చారుమతి అన్నారు. చారుమతి ఏమిటి పేర్లు? ఈ పేర్లలో ఏమిటి? చారు అంటే సుందరమైనటువంటి, మతి అంటే బుద్ధి. చారుమతి అంటే భగవంతుని వైపు ప్రసరించే బుద్ధి కలిగినటువంటి సాధకురాలైన స్త్రీ అని అర్థం. అంతేగాని చారుమతి అంటే అందమైన స్త్రీ అని కాదు. చారుమతి, మతి అంటే బుద్ధి. కాబట్టి ఎవరి మతి బుద్ధికి అంటే ఎవరిది సుందరంగా ఉంటుంది బుద్ధి? ఆకృతిలో సుందరత్వం కాదు, బుద్ధిలో సౌందర్యం ఉండాలి, మానసిక సౌందర్యం ఉండాలి. అటువంటి సౌందర్యం కలిగినటువంటి చారుమతి అనేటువంటి ఆవిడ ఒక రోజున ప్రతిరోజు చూడండి, ఈ కథ ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి. ఆ కథలో చాలా ఇవాళ నేను మీకు ఈ కథ చెప్పాలంటే ఒక 5-6 గంటలు చెప్పొచ్చు, ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. ఎందుకంటే వరలక్ష్మి ప్రతి మనకు ఈ వ్రత కథలన్నీ ఏం చేసామంటే చెప్పుకోవడానికి మాత్రమే మిగుల్చుకున్నాం. అందులో ఏమి అంతరార్థం ఉంది గమనించే స్టేజ్ లో మనం లేవు. సత్యనారాయణ వ్రతాన్ని చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నాం, కానీ పెళ్లిలో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలియదు. పెళ్లి పిల్లవాడికి ఇష్టం ఉండదు, అమ్మాయికి ఇష్టం ఉండదు, తల్లిదండ్రులకు అస్సలు ఉండదు. గోరెవడికి అంటే పురోహితుడి గోరనే. ఇంకా ఏదో చెప్పుకోవాలి, ముక్కున వెతికి పెట్టాలి, అయిపోవాలి. కానీ దాన్ని ఏం చెప్పారు? ఈ కథ మీరు వింటే వర్ణన ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎంతో ఉంటుంది కథలో. ఈ చారుమతి ఎవరు అన్నప్పుడు చారుమతి ఎక్కడ మొదలవుతుంది? ప్రభాతే, ఇవి ఉదయమే మీ నిద్రలేస్తుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే ఆవిడ ఉదయమే నిద్రలేస్తుంది అని ఎందుకు చెప్పాలి ఈ వ్రత కథలో? అంటే మనం లేవటానికి. సూర్యుడు ఉండగా ఎవడైతే పడుకొని ఉన్నాడో వాడు జీవితంలో అన్ని కోల్పోయినట్టే. సూర్యుడు రాకముందు ఎవడైతే సూర్యుడికి వెల్కమ్ చెప్తాడో వాడు జీవితం ఎప్పుడు కింద పడ్డు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ప్రకృతి చెప్పేటువంటిది. ఇంటి ముందున్న కోడిలేస్తుంది, పక్కన ఉన్నటువంటి ఆవులేస్తుంది, ఇంట్లో వీధిలో ఉన్నటువంటి కుక్కలు అసలు నిద్రనే పోవు, రాత్రంతా మేల్కొని అవి కూడా. ప్రతి జీవి 84 లక్షల జీవరాశుల్లో సూర్యుడు నిద్రలేచే టయానికి ప్రకృతి అంతా అలర్ట్గా కూర్చుంటుంది. ఒక్క బుద్ధి లేని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే బట్ట కప్పుకొని పడుకునేవాడు అన్నీ నాకు తెలుసు అని విర్రవీగేటువంటి ఒక టెక్నాలజీని నమ్ముకున్న యాంత్రిక మనిషి మాత్రమే నిద్రపోతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, చారుమతి ఉషకాలంలోనే నిద్రలేచి పెద్దలకు నమస్కారాలు చేసి ఉపచారాలన్నీ చేసి ఇన్ఫోసిస్ లో పనిచేసే అమ్మాయికి ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తాం మేము? చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు రాత్రి పనిచేస్తున్నాం, పొద్దున పడుకుంటున్నాం. ప్రకృతి విరుద్ధం, పూర్తి ప్రకృతి విరుద్ధం. ప్రకృతికి విరుద్ధంగా మన జీవన విధానం తయారైపోయింది. అందుకే ప్రకృతితో మమైకంగా అయ్యేటువంటి జీవన విధానం ఇది చాలా అద్భుతమైనటువంటి జీవన విధానం, భారతీయ జీవన విధానం. కాబట్టి ఇది కర్మభూమి, ఇది యోగ భూమి, ఇది దివ్యధాత్రి. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. మీకు అమెరికాలో టైం సెట్ చేసుకోవాలి. నేను కాలిఫోర్నియా నుంచి మళ్ళా న్యూజెర్సీకి రాగానే గడియారం చేంజ్, మళ్ళా ఇక్కడ నుంచి డల్లాస్కి వెళ్ళగానే మళ్ళా గడియారం చేంజ్. నా ఇండియన్ గడియారాన్ని ఎన్నిసార్లు మార్చుకోవాల్సి వస్తుందో. భారతదేశంలో కాలము ఒకే రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే ఇది దివ్యధాత్రి అన్నారు. ఇది దివ్యధాత్రి ఎందుకైంది? 18 పురాణాలు మీకు ఏకఘంటాపతంగా అద్భుతంగా చెప్పాయి. పొద్దున్నే లేచి ఈవిడ చక్కగా ప్రతిరోజు తల్లిదండ్రులను సేవించేది. ఇప్పుడు మనకు తల్లిదండ్రుల మీద ప్రేమలు ఉండవు. ఇవాళ యువతకు ఏమిటి అంటే కలికిలో ప్రభాస్, తర్వాత ఇంకో దాంట్లో ఇంకోడు, విజయ్ దేవరకొండ అంటే ఆడపిల్లలు. అబ్బో విజయ్ దేవర. నేను మొన్న ఆటా సభలకు వెళ్తే
ఇక్కడ ఒక పక్క కళ్యాణం జరుగుతూ ఉన్నది, రామచంద్రమూర్తి భద్రాచల శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతూ ఉంటే ఒక పక్కన విజయ దేవరకొండ వస్తే, అరే రాముడు ముఖ్యమైనటువంటి దేవుడా, విజయ దేవరకొండగా అటువైపేమో ఆయనతో సెల్ఫీల కోసమేమో 1000 మంది ఎగబడితే, ఇక్కడ భద్రాచలం నుంచి వచ్చిన అర్చకులు మేమంతా కూర్చొని అయ్యో రామచంద్ర వీళ్ళకు బుద్ధి ఎప్పుడు వస్తుంది దేవా, వీళ్ళకు సద్బుద్ధిని ప్రసాదించు. నిజమైన హీరో ఎవరు? రాముడు కాదా, రామచంద్రమూర్తి కాదా? భద్రాచలం నుంచి రామచంద్రమూర్తి వస్తే ఆయన్ని పట్టించుకోకుండా ఉంటావా? అప్పుడు నేను గట్టిగా ఒక్కసారి కేకలేస్తే ఒక్క 5 నిమిషాల్లో హాలంతా నిండిపోయింది. అంటే ఎప్పుడు కూడా వీళ్ళని అదిమి పెట్టడానికి ఒక మనిషి కావాలి. కొంతమంది తిట్టుకున్నారు, కొంతమంది పొగుడుకున్నారు, కొంతమంది అయ్యో అన్నారు, ఈయనకు బుద్ధి లేదన్నారు. ఎవరేమన్నా అందరికి రాముణ్ణి చూపించి, రామ కళ్యాణం చూపించి, వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు రామచంద్ర, ఏదో ఆకర్షణలో పడిపోయాడు పరిగెత్తారు, కానీ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, వీళ్ళందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి వీరి కుటుంబాలను కాపాడు భద్రాచల శ్రీరామ అని అందరికీ ఆశీర్వచనం ఇచ్చి వచ్చాం. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈనాటి పిల్లలకు చెప్పాలి, తల్లిదండ్రులకు పొద్దున్నే లేచి, నిజమైన హీరోలు తల్లిదండ్రులు, నిజమైనటువంటి ప్రేమిస్తే అక్కడ. ఈ కథలో ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మామూలుగా కాదు. ఈ కథలో వస్తే మీకు మొత్తం పుస్తకంలో కూర్చుంటే ఇవన్నీ అవసరమా చెప్పండి? డిస్క్రిప్షన్ లో ఇక్కడ పొద్దున్నే లేచింది, తల్లిదండ్రులకు దండం పెట్టింది, అలికింది, ముగ్గు వేసింది అంటే ఇవన్నీ ఎందుకు డిస్క్రిప్షన్? ఆవిడ చేసింది మనం చెయ్యాలి, రాముడు చేశాడు మనం చేశాడు. పురాణాలు చదవటానికి కాదు, పురాణాలు వీలైనంత ఆచరణ చేయటానికి. అందుకే ఇక్కడ ఆవిడ ఒక రోజున నిద్రపోతే రాత్రి చాలా మందికి స్వప్నంలో వచ్చింది అమ్మవారు. దైవానుగ్రహం అనేది స్వప్న రూపంలో అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే స్వప్నాలు కూడా 3 రకాలు ఉంటాయి. స్వప్నస్తు ప్రథమేయానే సంవత్సర విపాకినః, ద్వితీయస్తు అష్టభిర్మాసైః, తృతీయస్తు త్రిభిర్మాసైః, అరుణోదయ వేళాయాం సత్య ఏవ ఫలం భవేత్ అని స్వప్నశాస్త్రం. ఇక్కడ స్వప్నస్తు ప్రథమేయామే, యాదృచ్ఛికమైనటువంటి స్వప్నము మొదటి యామం. అంటే 6 నుంచి 9 మొదటి యామం, 9 నుంచి 12 రెండవ యామం, 12 నుంచి 3 మూడవ యామం, 3 నుంచి 6 4వ యామం. 4 యామాలైతే రాత్రి, 4 యామాలైతే పగలు. మొత్తం ఒక యామం అంటే 3 గంటలు. కాబట్టి రాత్రి 12 గంటలు, పొద్దున 12 గంటలు, కలిపితే 24 గంటలు. సాయంత్రం 6 నుంచి 9 వరకు ప్రపంచంలో పడుకునేవాడు ఉన్నాడు ఇవాళ ఎవడైనా? ఎవడు పడుకోడు. కాబట్టి అప్పుడు కల వచ్చినా తెలియదు. 12 నుంచి రాత్రి 9 నుంచి 12 పడుకునేటువంటి వారికి కల వస్తే 8 నెలల్లో నిజమవుతుంది. 12 నుంచి 3 గంటల వరకు ఈ కల వస్తే 3 నెలల్లో నిజమవుతుంది. ఉదయం 3 నుంచి 6 లోపల వచ్చేటువంటి కల ఏదైతే ఉందో సద్య ఏవ ఫలం లభేత్, వెంటనే దాని యొక్క ఫలితం వస్తుంది. ఈ చారుమతికి పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని. అందుకే 4 గంటల ప్రాంతాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఎవరు వచ్చారు? అమ్మవారు కనిపించింది. అమ్మవారు కనిపించి, అమ్మా చారుమతి, నేను వరలక్ష్మి అంటారు, నీ యందు నాకు అనుగ్రహం కలిగి నేను ప్రత్యక్షమయ్యా. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి అద్భుతమైన శుక్రవారం నాడు నీవు నన్ను పూజిస్తే నేను నీకు వరములు ఇస్తాను అని ఇక్కడ ఆశపట్టినట్టు కాదు, భగవంతుని వైపు తిప్పుకునే మార్గం అమ్మవారు సూచిస్తుంది. ఇప్పుడు మనం కూడా చాలా ఎటువంటి వ్యక్తులం అంటే, పురాణాలు ఎందుకు వర్ణిస్తాయి అంటే అంత వర్ణన చేయకపోతే నువ్వు దగ్గరికి రావు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, మై ఎనర్జీ, మై ఎనర్జీ అని టెండూల్కర్ మొత్తుకుంటే ఇంట్లో పిల్లలందరూ కూడా తాగడం మొదలు పెట్టారు. ఎందుకంటే అది తాగితే బూస్ట్ వచ్చిందో లేదో, ఎనర్జీ వచ్చిందో లేదో, కానీ తాగించడానికి మాత్రం టెండూల్కర్ చాలా పనికొచ్చింది. అలాగే ఒక మంచి పని చేయటానికి, నీకు ఆకర్షణ కలిగించటానికి, నిన్ను ఇక్కడికి తీసుకురావటానికి చాలా వర్ణన చేస్తాను. కాబట్టి ఇక్కడ వరాలు ఇస్తేనే, నేను వరాలు ఇస్తే కాబట్టి నన్ను పూజించు అని దేవత చెప్పిందంటే అక్కడ దేవతను మనం తక్కువ చేసి చూడొద్దు. నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావటానికి అమ్మవారు కొంత ఆకర్షణను ప్రయోగిస్తుంది. అంటే ముందు నీ దగ్గరికి తీసుకొని రావటానికి అమ్మవారు ఇవాళ పూజ చెయ్యి, నేను నీకు వరములు ఇస్తా. పూజ చేయకపోతే వరములు ఇవ్వవా? నేను వరలక్ష్మి పూజ చేయకపోతే నాకు వరం ఇవ్వవా అని ప్రశ్న అక్కర్లేదు. ఇక్కడ చేస్తే భగవత్ ఆరాధన వైపు నిన్ను తిప్పేటువంటి మాట. ఈ అమ్మవారి యొక్క వ్రతం ఎలా చెయ్యాలి ఇవన్నీ అమ్మవారు చెప్పింది. చక్కగా ఈ చారుమతి ఉదయం నిద్ర లేచి
ఎదురు చూచిందట వరలక్ష్మి వ్రతం కోసం. ఆ తర్వాత స్వప్న వృత్తాంతాన్నంతా కూడా భర్తకు, మామ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చెప్పి చక్కగా శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు వచ్చేటువంటి ఈ శుక్రవారం రోజున చారుమతి దేవి చక్కగా ఇక్కడ చేసినట్టుగానే అలంకారాలన్నీ కూడా చేసి షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు కలిగినటువంటి తోరాన్ని చక్కగా వరలక్ష్మీదేవికి కట్టి ఇలా ప్రదక్షిణమన్నీ కూడా చేయగానే అప్పుడు అందరికీ ఒక శబ్దం వినిపించింది, గల్లు గల్లు అనే శబ్దం. ఎందుకంటే ఇంతకుముందు చదివిన శ్లోకం, అమ్మవారు మన ఇంటికి రానక్కర్లేదు. ఆ శంకర భగవత్పాదులు వారు చెప్తారు, యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసై. అమ్మ చూస్తే చాలు, రావడం కాదు, అమ్మ ఒక చూపు చూసిందా. యత్ కటాక్ష సముపాసనా విధి, అలా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంతా కూడా కలిగి ఆ ఇల్లంతా స్వర్ణమయమైపోయింది. ఆ వరలక్ష్మీ దేవత యొక్క అనుగ్రహంతో ఈ చారుమతి చక్కగా అందరికీ కూడా ఈ వ్రతం చెయ్యమని చెప్పి ప్రతి సంవత్సరం ఈ వ్రతం చెయ్యాలి అని ఆ రోజు నుంచి చారుమతి యొక్క ఆచరణ వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయ ముత్తైదువ స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. కాబట్టి పార్వతి, ఈ వ్రతం అందరూ చెయ్యవచ్చు, ఎవరు చెయ్యాలి ఎవరు చెయ్యకూడదు అన్న మీమాంసక్కర్లే. ఈ వ్రతాన్ని చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణముల యందున్నటువంటి వారు చక్కగా చెయ్యవచ్చు. కాబట్టి వ్రతము అంటే నియమము అని అర్థం. నియమముగా ఈ వ్రతాన్ని చెయ్యటం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి లక్ష్మి అంటే లక్ష్యతే సర్వో అనయ అని మనకు సనత్ కుమార సంహితలో లక్ష్మీ సహస్రనామంలో ఆ భాష్యంలో చెప్తారు. అమ్మవారు ప్రకాశిస్తుంది, ఆవిడ యొక్క ప్రకాశము చేతనే ఆవిడ లక్ష్మిగా చక్కగా స్థిరపడ్డది. కాబట్టి ఆ జగజ్జనని గృహములందు గృహలక్ష్మిగా, వరములిచ్చేటువంటి స్వరూపంతో వరలక్ష్మిగా, అలాగే వైభవాన్ని ప్రసాదించే వైభవ లక్ష్మీదేవిగా, ఇలా ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా ఆ తల్లే తిరుచానూరు పట్టణంలో అమ్మవారు అద్భుతమైనటువంటి స్వరూపంతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపు రాణిగా, అలమేలు మంగ పద్మావతి దేవిగా, అందుకే అద్భుతంగా ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం అని అమ్మవారిని ప్రార్థన చూడండి. ఎప్పుడు కూడా లక్ష్మి అంటే ఇండివిజువాలిటీ కలిగిన శక్తి అని అర్థం. చాలా మంది ఏమనుకుంటారు అంటే లోకంలో స్త్రీలంతా డిపెండెంట్, పురుషులంతా ఇండివిజువల్ గా ఉంటారు ఈవిడ అని. అసలు లోకంలో పురాణం ఏం చెప్పింది అంటే అసలు డిపెండెంట్ మగవాడు, స్త్రీ పూర్తిగా ఇండివిజువాలిటీ కలిగినటువంటి జగత్తులో ఎవరైనా ఒక శక్తి అంటే ఒక స్త్రీ మాత్రమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏమిటి, కొండ మీద ఎప్పుడైనా మీరు వెళ్తారు కదా తిరుమలలో, తిరుమల బ్రహ్మోత్సవాలు ఎప్పుడైనా వెళ్తే చూడండి, బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 10 రోజుల్లో 20 వాహనాలు ఎక్కుతాడు. పొద్దునొకటి సాయంత్రం ఒకటి, పొద్దునొకటి సాయంత్రం ఒకటి. 20 వాహనాలు ఎక్కినప్పుడు ఆయన పక్కనే ఈవిడ కూర్చుంటుంది. 20 వాహనాల్లో ఈవిడ, ఆయన హనుమతి వాహనం ఎక్కి రామచంద్రుడిగా కూర్చున్నప్పుడు ఈవిడ సీతాదేవిగా కూర్చుంటుంది. ఆయన సింహవాహనం ఎక్కి నరసింహస్వామిగా కూర్చున్నప్పుడు పక్కన ఈవిడ లక్ష్మీదేవిగా కూర్చుంటుంది. బ్రహ్మోత్సవంలో కింద బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో. కార్తీక శుద్ధ పంచమికి పంచమి ఉత్సవం చేస్తారు. అద్భుతంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి. కింద ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో చూడండి, 10 రోజుల్లో అమ్మవారు కూడా 20 వాహనాలు ఎక్కుతుంది. ఒక్క వాహనం మీద వెంకటేశ్వర స్వామిని కూర్చోబెట్టుకోవాలి. ఒక్క వాహనం మీద కూర్చోబెట్టుకోదు. గజలక్ష్మిగా ఆవిడే వెళ్తుంది, ధనలక్ష్మిగా ఆవిడే వెళ్తుంది, ధాన్యలక్ష్మిగా ఆవిడే వెళ్తుంది. 20 వాహనాల్లో అందుకే ఆవిడ ఏమంటారు, స్వతంత్ర లక్ష్మి, వీరలక్ష్మి, వ్యూహలక్ష్మి. అమ్మవారికి స్వతంత్రత, అమ్మవారికి నేర్పు, అమ్మవారికి ఓర్పు, ఇవన్నీ ఆ తల్లిదండ్రులు ఉండాలి. అందుకే భారతీయ స్త్రీ ఎప్పుడు కూడా ఆధారపడేది కాదు. ఆవిడ శక్తి, ఆవిడ యొక్క మహా సామ్రాజ్ఞి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నిపుండ సంవృత. చూడండి మీరు విష్ణు సహస్రనామం దిగండి, ఏ నామాలు వస్తాయి, విశ్వం, విష్ణువు, వజత్కార, భూత, భవ్య, భవత్ప్రభు, భూతకృత, ఈ నామాలన్నీ చూడండి. శివ సహస్రనామం చూడండి, స్థిర ప్రభు అని ఇలా వస్తుంది. అమ్మవారి నామం చూడండి,
శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి చిరంజీగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాబు సమ అంటే అమ్మవారి యొక్క వర్ణన, ఇంత వర్ణన పురుషుడికి ఇక్కడికి ఉంది. లలితా సహస్రంలో ఉన్న వైభవం అంతా కూడా విష్ణు సహస్రనామంలో ఇక్కడ ఉంది, శివ సహస్రనామంలో ఇక్కడ ఉంది. ఏదో ఈయనని కీర్తించాలి, ఇక్కడ ఇండివిజువల్ గా కీర్తించాలి అమ్మవారిని. అమ్మవారు అంటే ఒక సమూహ శక్తి, ప్రకృతి ఆవిడ. అందుకే ప్రకృతి నమః అని మనకు నామం మొదలు పెడుతుంది. కాబట్టి ఆవిడ లేకపోతే ఆవిడ యొక్క శక్తే మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదో మీరు వ్రతం చేశారని కాదు, ఒక లక్ష్మి ఇంకొక లక్ష్మిని ఆరాధించడము, గృహలక్ష్మి వరలక్ష్మిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకే స్త్రియ సమస్త సకలా జగత్సు దేవి మాహాత్మ్యం స్పష్టంగా చెప్పింది. లోకంలో ఉన్న ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. ప్రపంచంలో 4784 మతాలు ఉన్నాయి, 196 దేశాలు ఉన్నాయి, 800 కోట్ల జనాభా ఉన్నది. కానీ స్త్రీని దేవత అని చెప్పినటువంటి ఏకైక ధర్మం మాత్రం భారతీయ ధర్మం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అందుకే భారతీయులుగా పుట్టడం అదృష్టం, ఈ దేశంలో పెరగటం. స్త్రీకి ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ధర్మం ఇది. మీరు కావాలంటే 4784 మతాలు ఏమిటి చూడండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి, కొట్టండి. ఏ మతంలో కూడా స్త్రీకి ఇంత ప్రాధాన్యము. పురుషుడికి పూజార్హత ఇక్కడ ఉందండి, ఆవిడ పక్కన లేకపోతే. రాముడు అశ్వమేధ యాగం చేస్తాను అంటే అయ్యా నీకు అర్హత లేదు కూర్చో అన్నాడు. ఎందుకంటే అప్పటికే సీతమ్మ వెళ్ళిపోయి. అప్పుడు పక్కన ఆవిడ లేకపోతే ఆపద్ధర్మంలో రాముడు రెండో మాట ఉండదు కాబట్టి, రెండో స్త్రీ ఉండదు కాబట్టి బంగారు విగ్రహం చేసి కూర్చుండబెట్టారు. ఇది కాదా కదా? అంటే పురుషుడికి పూజార్హతనిచ్చేది స్త్రీ, పురుషుడికి విలువనిచ్చేది స్త్రీ, పురుషుడికి ప్రాధాన్యతనిచ్చేది స్త్రీ. అసలు పురుషుడిని ఈ లోకానికి పరిచయం చేసేది కూడా శ్రీమాత్రే నమః స్త్రీ. కాబట్టి స్త్రీలందరికీ సమున్నతమైనటువంటి గౌరవాన్ని, ప్రేమను ఇచ్చేటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతము. ఆ వ్రతాన్ని చేసుకున్న మీ దంపతులు ఇద్దరికి కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు వృద్ధి పొంది సదా మీ ఆలోచన ధర్మపథం వైపు వెళ్ళి ధర్మబద్ధంగా డబ్బు సంపాదించిన ద్రవ్యంలో ఒక 10% ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ మిగతా 90% ఆనందంగా అనుభవిస్తూ చక్కగా ధర్మ అర్థ కామ మూడింటిని పని చక్కగా ఆచరించి ప్రియమైనటువంటి మోక్ష మార్గాన్ని పొందే ఆలోచన ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబికా, చండికా, దుర్గా పరమేశ్వరి మీకు సదా సదా కలిగించుగాక. చక్కటి అభీష్ట ప్రాప్తి కలుగుగాక. అలాగే ఈ రోజున ఇక్కడికి రావటం, ఎందుకంటే నాకు సోదరుడు, నాకు శిష్యుడు, అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి వ్యక్తి, శక్తి, మహోన్నత వ్యక్తి మా రఘు. ఎందుకంటే ఆ పేరులోనే ఉంది శంకర మంచి అని పెట్టారు. అంటే ఇంత మంచి ఉన్నది అంటే ఆ మంచికి హద్దు లేదు, ఆ మంచికి హద్దు ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రతి వాడిని నమ్ముతాడు, ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తిలో ఉన్న స్వచ్ఛత, ఆ వ్యక్తిలో ఉన్న ప్రేమ, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సంతోషం, ఇవన్నీ ఇవాళ నన్ను ఇక్కడికి రావడానికి ఒకటే మాట్లాడారు, గురుగారు మీరు ఎక్కడ ఉన్నారు, తప్పకుండా ఇక శంకర మంచి చెప్పారు అంటే రావడమే, అంత ప్రేమ. కాబట్టి మా రఘు గారు కూడా, ఆయన కుటుంబం కూడా ఆయురారోగ్య భోగభాగ్యములతో చక్కగా ఆయన మనస్సుకి ఎటువంటి క్లేశం కలగకుండా భవిష్యత్తులో ఆయన తలపెట్టినటువంటి కార్యములన్నీ కూడా నిర్విఘ్నముగా పూర్తి చేసి ఆ భగవంతుడైనటువంటి ఆ దత్తాత్రేయ భగవానుడు సదా 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 ఆయన వెంట ఉండి ఆయనకు నేర్పు, ఓర్పు, కూర్పు, తీర్పు అన్నీ ఇచ్చి ఇంకా అనేక ధార్మిక కార్యక్రమాలు కలిగించుగాక అని వారికి ఆశీర్వచనమిస్తూ చక్కగా నేను నా ప్రవచనాన్ని ముగిస్తూ, అలాగే మా సంతోష్ కూడా ఏకనామం సదా ప్రీతి. అందుకని నా పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి రామభద్రుణ్ణి నమ్ముకున్న భద్రమైనటువంటి వ్యక్తి. చక్కగా వర్ధత అభివర్ధత మనో అభీష్ట సిద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయన్నాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిష సద్భావనా అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. అనాయాసేన మగనం
వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలాం నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమునో ఇతాంత అపార భూతదయయునో తాపసమందార నాకు దయసేయగదే. నిజంగా ధన్యవాదం. ఎందుకంటే ఆయన వారు నాకు తెలిసి వరలక్ష్మితో ఫస్ట్ టైం చేశారు. ఎందుకంటే ఆయన భాగవతాలు, రామాయణాలు అనే పెద్ద పెద్ద కథలు వాళ్ళు చేసే మహానుభావుడు ఈ రోజున నా గురించి వచ్చి అనుకో సాయంత్రం రావాల్సింది అనుకోకుండా ఉదయం వరలక్ష్మి టైంలో వచ్చారంటే మీరు ఎట్లా అభిమానం చూస్తారో వాళ్ళిద్దరు అట్లా అభిమానం చూపించబట్టి అమెరికా నుంచి 4వ సారి నన్ను పిలిపించారు. వచ్చిన 5 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు రాలేదు. 5 ఏళ్లలో 4వ సారి నన్ను పిలిపించారంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి అక్కడ పిలిపిస్తారు ఎవరు నాకు అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించి చేసుకోవడం అనేది మనందరం అమ్మ ఫ్యామిలీ అలాంటిది. మీరు ఏదైతే చెప్పారో వాళ్ళ ధర్మం పాటించబట్టి ఇంతమంది నేను పిలిచిన వాళ్ళకి నమ్మకం అంతే. నేను ఏం చేస్తాను తెలియదు వాళ్ళకి, నాకు అప్పచెప్పేస్తారు. అప్పచెప్పట్టి వాళ్ళకి ఇలా ఇది 4వ సారి శ్రీనివాస్ కళ్యాణ్ చేయించాను. లాస్ట్ టైం అంతకుముందు గృహప్రవేశానికి వచ్చాను. మళ్ళీ నన్ను శంకుస్థాపన జరిగిన నెక్స్ట్ ఇయర్ గృహప్రవేశానికి మళ్ళీ వస్తాను. ఈసారి మీతో వాళ్ళ దగ్గర భాగవతం పెట్టించి ఆ రామ కళ్యాణం కూడా చేయిస్తాను. వచ్చింది అనుకోకుండా అది కూడా చేస్తాను అనుకోకుండా. సంతోషం. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం